హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ తెలుగు. ఈ రోజు వీడియోలో వన్ ఆఫ్ ద స్టాక్ గురించి డిస్కస్ చేద్దాము. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు అడిగారు అనమాట, కామెంట్స్ లో అడిగారు ఈ స్టాక్ గురించి. అండ్ ఆ స్టాక్ గురించి స్టడీ చేసిన తర్వాత మీకు వీడియో చేయాలనిపించి మీకు వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఆ స్టాక్ వాల్యుయేషన్స్ చాలా బాగుంది. అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో అరౌండ్ 20-21 PE ట్రేడ్ అవుతుంది. అండ్ వాళ్ళ హై మార్జిన్స్ ఉన్నాయి, 35% మార్జిన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ హై గ్రోయింగ్ స్టాక్ చెప్పాలంటే మంచి ప్యాట్ కానీ బాగా రెవెన్యూస్ కానీ బాగా గ్రోత్ ఉన్నాయి. డెట్ కూడా పెద్దగా లేదనమాట. ఫండమెంటల్స్ కానీ బ్యాలెన్స్ షీట్ ఎవ్రీథింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మార్కెట్ లో కూడా చూస్తే మార్కెట్ లో మంచి టాక్ అయితే ఉంది అనమాట కంపెనీ గురించి. రీసెంట్ గా వచ్చింది IPO 6 months బ్యాక్ అలా వచ్చింది. అండ్ స్టాక్ కూడా బాగా పెరుగుతుంది. ఆ కంపెనీ చూస్తే మనకి అన్ని బాగున్నాయి, ఫండమెంటల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ ఇండస్ట్రీ కూడా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. కానీ కొన్ని ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయి కంపెనీస్ లో నెగిటివ్స్ అయితే ఉన్నాయి. ఒక కంపెనీ అన్ని చూడడానికి బాగున్నాయి కానీ వాల్యుయేషన్స్ చీప్ లో ట్రేడ్ అవుతుందంటే మనకు తెలియని రిస్క్ అయితే ఏవైనా ఉండాలి. రిస్క్ ఉంటేనే మనకి ఆ కంపెనీ చీప్ గా అయితే ట్రేడ్ అవుతుంటుంది. అండ్ కమింగ్ టు దిస్ కంపెనీ, ఈ సెక్టర్ లో మనకి చైనాలో చూస్తే పాస్ట్ హిస్టరీలో 10-15 years బ్యాక్ మనం చూస్తే ఆ ఇండస్ట్రీ కూడా వాళ్ళకి అక్కడ బాగా గ్రో అయింది. కానీ కొన్ని కంపెనీస్ అక్కడ కొన్ని బ్యాంక్రప్సీ ఫైల్ చేసి కొన్ని క్లోజ్ అయిపోయాయి అనమాట. కొన్ని బిగ్ కంపెనీసే, కొన్ని బాగా షేర్ ప్రైసెస్ బాగా క్రాష్ అయ్యాయి. ఈ సెక్టర్ లో చాలా రిస్క్లు అయితే ఉన్నాయన్నమాట. మనం ఈ డీటెయిల్ గా మనం తెలుసుకుందాం, ఆ రిస్క్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే కంపెనీ గురించి అండ్ కంపెనీ గ్రోత్ మనకి నెక్స్ట్ క్యాపెక్స్ అది చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తుందని చెప్తున్నారు. ఆ గ్రోత్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే వీడియో అయితే చేస్తున్నాను. ఈ కంపెనీలో మనకి పోర్షన్స్ ఎంత ఉన్నాయో రిస్క్ కూడా అంతే హెవీగా అయితే ఉన్నాయి. ఓకే, ఆ స్టాక్ గురించి డిస్కస్ చేసేదానికన్నా ముందు నిన్న మండే నేను ఒక స్టాక్ అయితే బై చేశాను. నేను KMC స్పెషాలిటీ హాస్పిటల్ నేను హోల్డ్ చేశాను కదా, చాలా మందికి మన సబ్స్క్రైబర్స్ తెలిసింది. ఆ కంపెనీ బాగానే రన్అప్ ఇచ్చింది. స్మాల్ హాస్పిటల్ నియర్లీ 50% దాకా పెరిగింది. అండ్ ఆ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసి వన్ ఆఫ్ ద మీకు వీడియో చేశాను కదా, మీకు మెంబర్స్ ఓన్లీ వీడియోస్, మీకు ఆల్ఫా మెంబర్స్ కోసం 3 స్పెషల్ EV స్టాక్స్ అని చెప్పి మీకు చేశాను. దానిలో వన్ ఆఫ్ ద ఆటో అనలైజ్ స్టాక్ అయితే నేను బై చేశాను. ఆ కంపెనీ నాకు బెస్ట్ ఈవీ ప్లే అనిపిస్తుంది. నాకు ఈవీ సెక్టర్ గ్రోత్ లో మంచి బెనిఫిషియరీ అయ్యే కంపెనీ చెప్పాలంటే ఈ కంపెనీ ఆల్మోస్ట్ అన్ని OEMs తో, 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ OEMs తో అందరితో వీళ్ళకైతే ఉందన్నమాట. వీళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మనకి ఈథర్ లో కానీ హీరో, TVS, బజాజ్ అన్నిట్లో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. అండ్ వీళ్ళ కిట్ వాల్యూ కూడా డబుల్ అవుతుంది నెక్స్ట్ మనకి వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ బట్టి. నాకు ఈ స్టాక్ స్టేబుల్, స్టడీ, కాంపౌండర్ టైప్ ఆఫ్ స్టాక్ అని చెప్పొచ్చు ఈ కంపెనీని అయితే. ఆల్ఫా మెంబర్స్ కి కమ్యూనిటీలో మీకు అయితే పోస్ట్ పెట్టాను, మీరు ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మీకు కమ్యూనిటీలో పెడుతుంటాను మీకు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ మీకు లాస్ట్ 3-4 days నుంచి పంచలేదు కదా, అండ్ ఈ రోజు మళ్ళీ పంచడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ యూజువల్ మళ్ళీ ఇప్పుడు పోస్ట్ అయితే పెడుతున్నాను నేను. ఓకే, కమింగ్ టు ద కంపెనీ, ఆ కంపెనీ సోలార్ ఇండస్ట్రీకి సంబంధించింది అనమాట. మనకి సోలార్ ఇండస్ట్రీ మనకి గ్రోత్ మనం చూస్తే ప్రెసెంట్ ఇన్స్టాల్ కెపాసిటీ మనకి May 2026 మనం చూస్తే 157 GW అయితే ఇన్స్టాల్ చేసింది. అండ్ FY26 లో ఈ 1 year లో 45 GW అయితే యాడ్ చేశారన్నమాట కెపాసిటీస్. అండ్ గవర్నమెంట్ మనకి వీళ్ళ టార్గెట్స్ మనం చూస్తే 2030 కల్లా 500 GW నాన్ ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీస్ అయితే బిల్డ్ చేయాలని చూస్తున్నారు. దాంట్లో మనకి ఎస్టిమేషన్ ప్రకారం మనకి 280-300 GW మనకి సోలార్ అయితే ఉండబోతుంది అనమాట. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ మనకి దగ్గర డబుల్ కన్నా కొంచెం తక్కువ కెపాసిటీస్ అయితే యాడ్ అవుతాయి నెక్స్ట్ 5 years లో. 123 దగ్గర నుంచి 143 GW వరకు మనకి 2030 వరకు అయితే యాడ్ అవుతాయి అనమాట. ఇలా చూస్తే మనకి సోలార్ ఇండస్ట్రీలో చాలా హ్యూజ్ గ్రోత్ మనకి కనబడుతుంది, మనకి కెపాసిటీస్ అయితే యాడ్ చేయాల్సింది. కానీ నెక్స్ట్ 4 years లో 140 GW కానీ యాడ్ చేస్తే మనకి ఇయర్లీ 35 GW అయితే యాడ్ అవుతుంది అనమాట మన కెపాసిటీస్. కానీ మనకి 2026 లో 45 GW అయితే యాడ్ చేసాం మనకి 2026 లో. సో నెక్స్ట్ అప్కమింగ్ దానిలో మనకి ఇయర్లీ 35 యావరేజ్ గా తీసుకుంటే మనకి ఇంకా డీగ్రో అవుతుంది అనమాట. మనకి కెపాసిటీస్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా మనకి గ్రోత్ కనబడట్లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఇయర్ మనకి పెరుగుతూ వెళ్తుంటే ఇప్పుడు మనకి FY26 లో 45 GW వస్తే నెక్స్ట్ ఇయర్ మనకి 60 GW, దాని తర్వాత 70 GW అలా పెరుగుతూ వెళ్తుంటేనే మనకి కంపెనీస్ అయితే గ్రో అవుతాయి. అదే నెక్స్ట్ 4 years లో 140 or 150 మనకి చెప్పలేము, ఎక్కువ వేసుకున్నా కూడా మనకి చూసే నియర్లీ 30 GW తో ఇయర్లీ యావరేజ్ వెళ్ళినప్పుడు మనకి గ్రోత్ కొంచెం అంత మనం రాదు అనిపిస్తుంది నాకు. వీళ్ళ గవర్నమెంట్ టార్గెట్ పెట్టి 300 GW అని చెప్తున్నారు కానీ మనం చెప్పలేము, దాన్ని బీట్ చేయొచ్చు కదా, మనకి ఇంకా 400 కూడా చేయొచ్చు వీళ్ళ గిగావాట్స్ అయితే చెప్పలేము. ఒకవేళ గవర్నమెంట్ టార్గెట్స్ కన్నా బీట్ చేసి ఇంకా ఎక్కువ అంటే చేయగలిగితే కెపాసిటీస్ యాడ్ చేస్తే ఈ ఇండస్ట్రీలో బాగానే ఉండొచ్చు. ఓకే, కమింగ్ టు ద కంపెనీ పేరు MB ఫోటోవోల్టిక్ అనమాట. ఈ కంపెనీ గురించి మంచి బజ్ అయితే నడుస్తుంది మార్కెట్ లో. అండ్ వీళ్ళు సోలార్ సెల్స్ కానీ సోలార్ మాడ్యూల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు వీళ్ళు. అండ్ ఈ కంపెనీ స్పెషాలిటీ మనం చూస్తే వీళ్ళు టాప్కామ్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తారన్నమాట వీళ్ళు సోలార్ మాడ్యూల్స్ లో. దీనివల్ల వీళ్ళు బెటర్ మార్జిన్స్, హైయర్ ఎఫిషియన్సీ అండ్ బాగుంటుంది ఈ కంపెనీకి. మెయిన్ గా ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ అయితే హ్యూజ్ గా చేస్తున్నారు అనమాట. వీళ్ళ ప్రెసెంట్ కెపాసిటీ మనం చూస్తే మాడ్యూల్స్ లో 10.3 GW అయితే ఉంది, సెల్స్ లో 2.94 GW అయితే ఉంది అనమాట. వీళ్ళు నెక్స్ట్ క్యాపెక్స్ చేసి నెక్స్ట్ FY27 ఎండింగ్ కి Q4 FY27 కి అయితే కంప్లీట్ అవుతుంది వీళ్ళ క్యాపెక్స్.
నెక్స్ట్ FY 28 దగ్గర నుంచి వీళ్ళకి లైవ్ అవుతుంది అండ్ అక్కడ నుంచి వాళ్ళకి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ కొత్త క్యాపెక్స్ దగ్గర నుంచి. అప్పుడు చూసినప్పుడు వీళ్ళ కెపాసిటీస్ నెక్స్ట్ వీళ్ళ టార్గెట్స్ మాడ్యూల్ చూస్తే 16.3 గిగావాట్స్, సెల్స్ 8.94 గిగావాట్స్ అయితే యాడ్ అవుతుంది. మీన్స్ 6 గిగావాట్ మాడ్యూల్, 6 గిగావాట్ సెల్స్, మొత్తం ఇంటిగ్రేటెడ్ గా 6 గిగావాట్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు వీళ్ళు. సో దట్ వీళ్ళు FY 27 కన్నా FY 28 లో వీళ్ళ హ్యూజ్ గ్రోత్ అయితే చూడబోతున్నారు అనమాట. వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ మనం చూసినప్పుడు FY 27 కి వీళ్ళు FY 27 ఎబిటా మనం చూస్తే 2300 to 2400 క్రోర్స్ అయితే రావచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎబిటా మనకి FY 26 లో మనకి 1734 క్రోర్స్ వచ్చింది. నియర్లీ 30 to 40% గ్రోత్ ఎబిటాలో వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా June 1 మనకి కంపెనీకి మనకి పోస్ట్ న్యూస్ వచ్చింది అనమాట. ఏంటంటే మన ఇండియాలో తయారు చేసే ప్రతి ఒక్క సోలార్ మాడ్యూల్ లో సోలార్ సెల్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన సోలార్ సెల్ యూస్ చేయాలని చెప్పి రూల్ అయితే వచ్చింది. మనకి ముందు చూస్తే చైనా దగ్గర నుంచి ఎక్కువ సెల్స్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు ఇండియాలో లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ అయిన సెల్ మాత్రమే సోలార్ మాడ్యూల్ లో యూస్ చేయాలని రూల్ రావడంతో ఈ కంపెనీకి మనకి హ్యూజ్ పాజిటివ్ చెప్పాలంటే. ఎందుకంటే సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి మన ఇండియాలో, మనకి వెరీ ఫ్యూ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు లిస్ట్ అయితే ఇక్కడ పెడతాను మీకు. ఓకే, కమింగ్ టు రిస్క్స్ మనం చూసినప్పుడు ఈ కంపెనీలో మనకి మెయిన్ రిస్క్ చూడాల్సింది. కంపెనీలో మెయిన్ గా ఓవర్ కెపాసిటీ అయితే వచ్చింది. మనకి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరిగిపోయారు. ముందు తక్కువ ఉన్నప్పుడు పర్లేదు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ వారీ, ప్రీమియర్, ఇప్పుడు అదాని, టాటా, విక్రమ్ సోలార్, రెన్యూ మనకి హ్యూజ్ కెపాసిటీస్ అయితే యాడ్ చేస్తున్నారు. వీళ్ళు మోడ్యూల్ కెపాసిటీస్ కానీ వీళ్ళు హ్యూజ్ కెపాసిటీస్ అయితే యాడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల డిమాండ్ కన్నా సప్లై పెరిగి అండ్ మోడ్యూల్ ప్రైజెస్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మనకి హిస్టారికల్ గా మన చైనాలో మన జరిగింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వస్తే మనకి టెక్నాలజీ రిస్క్ చెప్పాలంటే ఈ టెక్నాలజీ పైన హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టారు. అండ్ అది కానీ ఇప్పుడు టెక్నాలజీ మారుతుంటాయి కదా. నెక్స్ట్ HDT అని ఇంకా ప్రీవోక్ ఏవో ఉన్నాయి, టాండమ్ సెల్స్ కానీ ఇవి నెక్స్ట్ ఇంకా టెక్నాలజీ కానీ షిఫ్ట్ అవుతూ వస్తే వీళ్ళు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టాలన్నమాట. ఇది హెవీ క్యాపెక్స్ ఇండస్ట్రీ చెప్పాలంటే, వర్కింగ్ క్యాపిటల్ హెవీ బిజినెస్ చెప్పాలంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెడుతుండాలి. టెక్నాలజీ కానీ షిఫ్ట్ అవుతే మళ్ళీ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీళ్ళు పెట్టాలి. అండ్ కమింగ్ టు థర్డ్ రిస్క్ మనం చూసినప్పుడు రా మెటీరియల్ డిపెండెన్స్. ఇంకా మనకి చైనా పైన ఇంకా రా మెటీరియల్ డిపెండెన్స్ అయితే ఉందన్నమాట. వేవర్స్ కానీ పాలిసిలికాన్ ఎక్విప్మెంట్ వీటిపైన ఇంకా డిపెండ్ అయితే ఉన్నాం. నెక్స్ట్ రిస్క్ మనం చూస్తే గవర్నమెంట్ పాలసీ రిస్క్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ సోలార్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుంది, కానీ రేపు రూల్స్ కెన్ చేంజ్, సబ్సిడీస్ కెన్ చేంజ్, ఇంపోర్ట్ డ్యూటీస్ కెన్ చేంజ్. ఈ గవర్నమెంట్ పైన డిపెండ్ అయితే ఉంది సోలార్ మొత్తం. ఇది కానీ సబ్సిడీస్ కానీ ఆపేస్తే ఈ కంపెనీస్ స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి పాస్ట్ లో మనకి చైనా కంపెనీస్ అయితే జరిగింది అనమాట. ఓకే, కమింగ్ టు దిస్ చైనా, మనకి పాస్ట్ హిస్టరీ లో ఏం జరిగింది, మనకి ముందు ఒక 10-15 years బ్యాక్ మనం చూసినప్పుడు చైనాలో వాళ్ళు కూడా హ్యూజ్ కెపాసిటీస్ అయితే యాడ్ చేశారు అనమాట. అండ్ వాళ్ళ యూసేజ్ కి కాకుండా వాళ్ళు నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు US కానీ యూరోప్ కానీ వాళ్ళ కోసం వీళ్ళు హ్యూజ్ కెపాసిటీ అయితే బాగా యాడ్ చేశారు అనమాట. వీళ్ళు ఫస్ట్ మనకి యూరోప్ కానీ US కానీ వాళ్ళకి బాగానే సపోర్ట్ చేసాయి చైనా కంపెనీస్ కి. అంటే వాళ్ళకి బెనిఫిట్ చూపిస్తూ వాళ్ళకి రూల్స్ కానీ అని పాజిటివ్ గా చైనా కంపెనీస్ కి అయితే బాగానే చేశారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చైనా కంపెనీస్ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ అయితే వీళ్ళు ఆపేశారు. వీళ్ళు యూరోప్ కానీ US కానీ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేశారు అనమాట. ఇక్కడ చైనా కంపెనీస్ ఏం చేశారంటే వీళ్ళు సప్లై చేస్తున్నారు కదా అని చెప్పి హ్యూజ్ అమౌంట్స్ తో వీళ్ళు డెట్ తీసుకొని వాళ్ళ క్యాపెక్స్ ఎక్కువ చేసి వీళ్ళ కెపాసిటీస్ అయితే బాగా లార్జ్ గా చేశారు. అండ్ ఎక్స్పోర్ట్ చేయడం సడన్ గా ఆపేసరికి ఈ కంపెనీస్ అనేది చాలా స్ట్రగుల్ అయ్యి చెప్పాలంటే. కొన్ని కంపెనీస్ మనకి హ్యూజ్ డెట్ వల్ల కంపెనీ బ్యాంక్రప్సీ ఫైల్ చేసి కంపెనీస్ అయితే క్లోజ్ అయిపోయాయి. వరల్డ్ లోనే లార్జెస్ట్ కంపెనీ మనం చూస్తే సన్టెక్ పవర్ అనే కంపెనీ క్లోజ్ అయిపోయింది. అని చూస్తే LDK సోలార్ మ్యాసివ్ ఎక్స్పాన్షన్ వల్ల, ఇంగ్లీ గ్రీన్ ఎనర్జీ ఇది వరల్డ్ లీడర్, అది కూడా క్లోజ్ అయిపోయింది చెప్పాలంటే. టూ మచ్ డెట్ వల్ల కూడా ఇది క్లోజ్ అవ్వలేదు, కానీ ప్రైస్ అయితే పడిపోయింది అనమాట. షేర్ ప్రైస్ బాగా ఫాలో అయిపోయింది. కొన్ని కంపెనీస్ అయితే సర్వైవ్ అయ్యాయి, JA సోలార్, సింకో సోలార్. కొన్ని కంపెనీస్ సర్వైవ్ అయినా కూడా మనకి చూస్తే ఆ కంపెనీ షేర్ ప్రైసెస్ హ్యూజ్ గా ఫాలో అయ్యి చెప్పాలంటే 50 to 80% కూడా షేర్ ప్రైసెస్ అయితే ఫాలో అయ్యాయి. మనకి చైనాలో చూస్తే మనకి అక్కడ సోలార్ కెపాసిటీస్ అయితే హ్యూజ్ గా యాడ్ అయ్యాయి. మనకి లాస్ట్ 10 years 20 years చూస్తే వాళ్ళు చైనాలో వాళ్ళ కెపాసిటీస్ అయితే చాలా ఎక్కువ యాడ్ చేశారు అనమాట. ఇండస్ట్రీ అయితే గ్రో అయింది, కానీ ఇక్కడ సప్లై కూడా బాగా పెరగడంతో అక్కడ ప్రైస్ క్రాష్ జరగడం వల్ల మనకి సోలార్ మాడ్యూల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees ఉంటే అది రాను పడిపోతూ 70, 50, 40 అలా పడిపోయింది అనమాట. ఇప్పుడు వాల్యూమ్స్ పెరిగినా కూడా ఇప్పుడు సోలార్ మాడ్యూల్ ప్రైస్ పడినప్పుడు వీళ్ళకి రెవెన్యూస్ అయితే తగ్గిపోతాయి కదా. సో చైనాలో అలా సోలార్ మాడ్యూల్ కంపెనీస్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాయి. కొన్ని కంపెనీస్ అయితే క్లోజ్ అయిపోయి అండ్ కొన్ని కంపెనీస్ షేర్ ప్రైసెస్ బాగా పడిపోయాయి అనమాట. 50-80% పడిపోయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ గ్రోత్ ఇస్ నాట్ ఈక్వల్ టు షేర్ హోల్డర్ రిటర్న్స్. మనకి ఇండస్ట్రీ గ్రో అయినా కూడా మనకి షేర్ హోల్డర్ రిటర్న్ సంపాదిస్తాడా లేదా అనేది మనకి డౌట్ ఉంది మెయిన్ గా ఇండస్ట్రీలో. అండ్ ప్రెసెంట్ మన ఇండియాలో చూసినా కూడా మన ఇండియా పైన US వాళ్ళు అంటే ఆ మాడ్యూల్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ పైన డ్యూటీస్ పెంచుతామని చెప్తున్నారు. 126% అయితే పెంచుతామని చెప్తున్నారు. అండ్ మొత్తం ఇంకొన్ని అన్ని కలిపితే టారిఫ్స్ ని కలిపి 200% అయితే అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే US గవర్నమెంట్ ఏం చెప్తున్నా అంటే సమ్ ఇంపోర్ట్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ అట్ అన్ఫేర్లీ లో ప్రైజెస్ అని చెప్తున్నారు అనమాట. మన ఇండియన్ కంపెనీస్ కి సబ్సిడీస్ ఇవ్వడం వల్ల కానీ
ఏవైనా కానీ అక్కడ లో ప్రైజెస్ అంటే అక్కడ డంపింగ్ అవుతుందని చెప్తున్నారు. యూఎస్ లో మన ఇండియా కంపెనీస్ డంపింగ్ చేస్తాయని చెప్తున్నారు. దానివల్ల అక్కడ యూఎస్ కంపెనీస్ స్ట్రగుల్ అవుతాయని చెప్పి మన ఇండియా సోలార్ మాడ్యూల్ కంపెనీస్ పైన టారిఫ్స్ అయితే పెంచుతారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదు. సో దట్ వారే ఎనర్జీస్ లాంటి కంపెనీస్ ఇప్పుడు చూస్తుంటే మెయిన్ గా యూఎస్ లో వాళ్ళు ఎక్కువ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడ రూటర్స్ లో మనం న్యూస్ చూసినప్పుడు అకార్డింగ్ టు ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ cited by Reuters, India already has more than 160 gigawatt of module manufacturing capacity. While annual domestic demand is much lower, many companies are still expanding. That raises the possibility of overcapacity and price wars అని చెప్తున్నారు. ఆల్రెడీ ఈ న్యూస్ మనకు తెలిసిందే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ ఈ యుఎస్ ఎక్స్పోర్ట్స్ పైన టారిఫ్స్ వేస్తే ఈ ఎంవి ఫోటోవోల్టిక్ కంపెనీకి ఎఫెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేయదు కదా అంటే ఎస్ చూస్తే మనకి ఎఫెక్ట్ కాదు అనిపిస్తుంది. కానీ మనకి నెగిటివ్ కూడా ఉంది ఈ కంపెనీలో మనం చెప్పాలంటే. ఇప్పుడు వారే కానీ ప్రీమియం కానీ ఎక్స్పోర్ట్ చేయకుండా వాళ్ళ కెపాసిటీస్ మొత్తం ఇండియాలో డంపింగ్ అని చేస్తే మీన్స్ వాళ్ళ కెపాసిటీస్ ఎక్కువనే కదా యూఎస్ ఎక్స్పోర్ట్ చేయడం చెప్పి ఎక్కువ కెపాసిటీస్ పెట్టారు. కానీ అది ఇండియాలో మనం డంపింగ్ అని చేస్తే ఈ కంపెనీ కూడా ఉంటుంది కాబట్టి ప్రైస్ వార్ జరిగి మనకి మాడ్యూల్ ప్రైజెస్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, వీళ్ళ ఫండమెంటల్స్ వద్దాం. ఫండమెంటల్ డిస్కస్ చేసిన తర్వాత మనం లాస్ట్ ఓవర్ వ్యూ మనం డిస్కస్ చేద్దాం. కంక్లూజన్ మన మార్కెట్ క్యాప్ చూస్తే 22,000 crore మార్కెట్ క్యాప్ అయితే ఉంది. స్మాల్ టు మిడ్ క్యాప్ కంపెనీ అనుకోవచ్చు. మన PE 21 అయితే ఉంది, చాలా రీజనబుల్ వాల్యుయేషన్స్ ట్రేడ్ అవుతుంది. ROCE ROE సూపర్ 44-51 అయితే ఉంది. డెట్ టు ఈక్విటీ కూడా నెగ్లిజిబుల్ 0.10. మనకి ఫండమెంటల్స్ చూస్తే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ షేర్ ప్రైస్ మనం చూసినా కూడా మనకి ఐపీఓ వచ్చిన తర్వాత కొంచెం స్లైట్ డౌన్ వచ్చి కన్సోలిడేట్ అయిన తర్వాత షేర్ అయితే బాగా పెరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో. అండ్ కమింగ్ టు ఈవీ బై ఎబిటా, మనకి బెస్ట్ ఈ కంపెనీకి వాల్యుయేషన్ చూడాలంటే ఈవీ బై ఎబిటా అయితే చూడాలన్నమాట. మనకి 12.7 అయితే ఉంది, చాలా రీజనబుల్ గా ఉంది. అండ్ వారే వాళ్ళతో కంపేర్ చేసినా కూడా ఈక్వల్ గా ఉందన్నమాట, ఇండస్ట్రీతో ఈక్వల్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ కమింగ్ టు క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసినప్పుడు మనకి మార్చ్ 2026 రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మంచి గ్రోత్ అయితే వచ్చింది రెవెన్యూస్ లో కానీ. వీళ్ళ మార్జిన్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మీన్స్ మెయిన్ గా సోలార్ సెల్స్ వల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే బాగున్నాయి. అండ్ ప్యాట్ కూడా బాగానే గ్రో అయింది. దానికన్నా ముందు 4 quarters లో చూస్తే పెద్దగా గ్రోత్ రాలేదన్నమాట. మెయిన్ గా రెవెన్యూస్ లో అదే రేంజ్ లో 1,100 ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు వీళ్ళ ఇయర్లీ మనం చూసినా కూడా వీళ్ళు కన్సిస్టెంట్ గా వీళ్ళు బాగానే గ్రో అవుతున్నారు. అండ్ మార్జిన్స్ మనకి మార్చ్ 2025 తర్వాత నుంచి అండ్ FY 2025 దగ్గర నుంచి వీళ్ళ మార్జిన్స్ మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 31%, 34%. మెయిన్ గా సోలార్ సెల్స్ రావడంతో వీళ్ళ మార్జిన్స్ అయితే బాగా పెరిగాయి. దట్ ఈస్ పాజిటివ్. అండ్ కమింగ్ టు వీళ్ళ బ్యాలెన్స్ షీట్ మనం చూసినా కూడా బ్యాలెన్స్ షీట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనకి రిజర్వ్ చూసినా కూడా 3,500 crores పైన ఉంటుంది. అండ్ బారోయింగ్స్ బాగా తగ్గాయి. మెయిన్ గా ఐపీఓ వచ్చిన మనీ వీళ్ళు డెట్ అయితే క్లియర్ చేశారు, దానివల్ల బారోయింగ్స్ తగ్గింది. కానీ నెక్స్ట్ ఇంకా క్యాపెక్స్ ఇప్పుడు 5,500 crores అయితే వీళ్ళు చేయబోతున్నారు. దాని నుంచి కొంచెం డెట్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు క్యాష్ ఫ్లోస్ మనం చూసినప్పుడు క్యాష్ ఫ్లోస్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి బాగానే ఉన్నాయి. కానీ ఇయర్ మనం చూసినప్పుడు మార్చ్ 2026 లో ప్రాఫిట్ ఫ్రమ్ ఆపరేషన్స్ మనం చూస్తే 1,813 ఉంటే ఓన్లీ 200 crores మా క్యాష్ జనరేట్ చేశారనమాట. మనకి రిసీవబుల్స్ 531 crores అయితే రిసీవబుల్స్ అయితే స్ట్రక్ అయింది. అండ్ 952 crores మనకి ఇన్వెంటరీలో స్ట్రక్ అయింది. పర్లేదు, ఇన్వెంటరీలో చెప్పలేము ఎందుకు స్ట్రక్ అయిందో తెలియదు మనకి. కానీ ఎక్కువ రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీలో స్ట్రక్ అవడం దట్ ఈస్ నెగిటివ్. ఇయర్ లో వీళ్ళకి క్యాష్ కన్వర్షన్ అంతా బాగా రాలేదు వీళ్ళకి. అండ్ కమింగ్ టు రిటర్న్ డేస్ మనం చూసినప్పుడు డెబిటర్ డేస్ 50 days ఉంది, కానీ ఇంకా మనకి డేస్ పేయబుల్ కూడా పెరిగింది. ఓవరాల్ మనకి పర్లేదు, ఇన్వెంటరీ డేస్ ఒకటే ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి అనిపిస్తుంది. 45% ROCE బాగానే ఉంది, కానీ ఫ్యూచర్ లో ఇది ఉంటుందా ఉండకపోవచ్చు, నాకు తెలియదు, చూడాలి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే 80% నియర్లీ అయితే ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ IPO పెద్దగా డిస్కస్ చేయడానికి పెద్దగా ఏం లేదు. ఓవరాల్ గా మనం పేపర్ మీద చూస్తే ఈ కంపెనీ గురించి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కానీ ఎవ్రీథింగ్, వీళ్ళ గైడెన్స్ కానీ గ్రోత్ కానీ ఫ్యూచర్ క్యాపెక్స్ లో వీళ్ళ కనబడుతుంది, బాగానే గ్రోత్ కనబడుతుంది అనమాట. కానీ మనకి అంటే వీళ్ళు పాస్ట్ హిస్టరీలో ఇచ్చిన గైడెన్స్ కూడా బాగానే అంటే మీట్ అయ్యారు. మనకి FY 26 లో వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ కూడా బాగానే మీట్ అయ్యారు. కంపెనీ కూడా మేనేజ్మెంట్ కూడా బాగానే అనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రమే వరీస్ అయితే ఉన్నాయి, మేజర్ గా సోలార్ ఇండస్ట్రీలో. మనకి చైనాలో జరిగినట్లు ఇక్కడ జరుగుతుందా అంటే మనకు తెలియదు, చెప్పలేము. అంటే పాస్ట్ జరిగింది కానీ ఇప్పుడు సేఫ్ గా ఇప్పుడు ఇండస్ట్రీస్ కంపెనీస్ పే చేస్తామని తెలియదు. కానీ రిస్క్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సోలార్ మాడ్యూల్స్ ప్రైజెస్ కానీ క్రాష్ అయితే ఈ కంపెనీస్ స్ట్రగుల్ అవుతాయి. అండ్ టెక్నాలజీ చేంజ్ అయినా కానీ వీళ్ళు హెవీ క్యాపెక్స్ అయితే చేయాలి. యూఎస్ కానీ టారిఫ్స్ కానీ పెంచితే మన ఇండియన్ మాడ్యూల్ కంపెనీస్ కానీ చాలా స్ట్రగుల్ అవుతాయి కంపెనీస్ అన్ని. మనకి ఈ కంపెనీలో ఎంతైతే ఆపర్చునిటీ ఉందో మనకి అంత రిస్క్ కూడా కనబడుతున్నాయి. ఆ రిస్క్ మనకి పక్కన పెట్టలేము చెప్పాలంటే. ఆ రిస్క్ వల్లే స్టాక్ అయితే మనకి చీప్ గా ట్రేడ్ అవుతుంది. మనకి 20-21 PE లో అయితే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ రిస్క్ కానీ లేకపోతే స్టాక్ కొంచెం బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుండేది. ఈ కంపెనీలో ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే బాగా రిస్కీ ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే నేనైతే అంటే రిస్క్ ఇన్వెస్టర్ కానీ నేనైతే ఇన్వెస్ట్ చేయను ఇంకా, ఎందుకంటే బెటర్ కంపెనీస్ మనకి కనబడుతున్నాయి. మనకి ఈవీలో కానీ అండ్ బెటర్ కంపెనీస్ అయితే ఉన్నాయి.
మనకి ఇండస్ట్రీలో ఇంత రిస్క్ మనకు కనబడుతున్నప్పుడు ఓవర్ కెపాసిటీస్ ఏమైనా జరిగి మనకి రిస్క్ కనబడుతుంది. అది వాల్యుయేషన్స్ అయితే హై వాల్యుయేషన్స్ అయితే ఇవ్వరు. మార్కెట్ అయితే ఈ కంపెనీస్‌కి హై వాల్యుయేషన్స్ ఇవ్వరు అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ కంపెనీ గాని ఇలాగే బెటర్‌గా బ్యాలెన్స్ షీట్ బాగానే మెయింటైన్ చేస్తూ డెట్ అంటే ఇప్పుడు కొంచెం పెరుగుతుంది నెక్స్ట్ FY 27లో. ఆ డెట్‌ని కూడా క్లియర్ చేసుకుంటూ క్యాష్ బాగా జనరేట్ చేస్తూ బానే గాని జర్నీ చేస్తే పర్లేదు. కానీ నేను బై చేయను అయితే అనుకున్నాను. ఎందుకంటే రిస్క్‌ల వల్ల గాని, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్‌గా ఉన్నా కూడా, ఇలా గ్రో అవుతున్నా కూడా నాకు ఫ్యూచర్ రిస్క్‌లు గాని, ఇండస్ట్రీలో రిస్క్‌లు గాని నాకు హెవీగా అనిపిస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మంచి మంచి స్టాక్స్ మీకోసం అయితే తీసుకొస్తాను. అండ్ ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం. అండ్ స్టాక్ మార్కెట్‌లో బాగా సంపాదిద్దాం.